క్రైస్తత్వంలోకి వచ్చేసిన తర్వాత, చర్చికి వెళ్ళిన తర్వాత యెజబేలు వలె తయారవుతున్నారు. లిప్స్టిక్లు పెట్టుకొని, జుట్లు కత్తిరించుకొని, ఫేషియల్ చేయించుకొని, ఆభరణాలు పెట్టుకొని, ఏవైతే బాహ్య సుందరత దేవుడికి అసహ్యమని బైబిల్ చెప్తున్నది. మరి ఎందుకు సామెతల్లో దేవుడు అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని చెప్పాడు? ఆయన సుందరమైన మీ అవయములకు అతి సుందరత అక్కర్లేదని ఎందుకు చెప్పాడు? స్త్రీలు అనుకయు స్వస్థత బుద్ధి గలవారయుండి తగు మాత్రము వస్త్రముల చేతనే గాని జడలతో నేనును ముత్యములతో నేనును బంగారు నగలతో నేను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలతో తమను తాము అలంకరించుకోమని ఎందుకు చెప్పాడు దేవుడు? క్రైస్తవులారా, ఆలోచించండి ఈ విషయాన్ని. ఆయన ఎన్నుకోవాలంటే జగద్గునాథ్ వేయబడి మునుపు ఆ అందమైన అమ్మాయిలు ఆయనకు తెలియరా? అప్పుడే వాళ్ళని ఎన్నుకోలేడు ఆయన అందమైన అమ్మాయిలను. నువ్వెందుకు అందంగా తయారవుతాను?